మహాభారతంలో పంచపాండవుల తండ్రి పాండురాజుకు ఉన్న శాపం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పాండురాజుకి ఇద్దరు భార్యలు, కుంతి ఇంకా మాద్రి. ఒకరోజు పాండురాజు అడవికి వేటకు వెళ్ళినప్పుడు అక్కడ జంటగా ఉన్న 2 జింకలను బాణంతో కొట్టాడు. అయితే ఆ జంట జింకలు మారు రూపంలో వనవిహారం చేస్తున్న ముని దంపతులు. బాణం దెబ్బతిన్న ఆ జింకల జంట తిరిగి ముని రూపాన్ని పొందాయి. అందులో మగజింక రూపంలో ఉన్న ముని చనిపోతూ పాండురాజుతో ఇలా చెప్తాడు: గర్భంతో ఉన్న జంతువులను లేదా జంటగా ఉన్న జంతువులను చంపకూడదని వేటగాళ్లకు ఒక ధర్మం ఉంది. ఎందుకంటే అవి రాబోయే తరాన్ని సృష్టించే ప్రక్రియలో ఉంటాయి. కానీ పాండురాజు ఆ ధర్మాన్ని తప్పినందుకు శాపగ్రస్తుడవుతాడు. పాండురాజు తన భార్యను తాకితే చాలా భయంకరమైన చావు తప్పదని ఆ ముని పాండురాజుని శపిస్తాడు. అందుకే పాండురాజుకి చాలా కాలం వరకు పిల్లలు కలుగరు. ఆ రాజ్యానికి వారసులు లేకపోవడం ఒక సమస్యగా మారుతుంది. వారసులు లేకపోవడం వల్ల కాబోయే మహారాజు ఎవరవుతారు అనే సందేహం అందరిలో మొదలవుతుంది. చాలా మంది రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని అత్యాశపడ్డారు. అది ఒక పెద్ద రాజకీయ సమస్యగా